హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఇవాళ వీడియోలో నేను ఫోటోషాప్లో ఉన్న క్రాప్ టూల్ అండ్ పర్స్పెక్టివ్ టూల్ గురించి అయితే నేను వాటి యూజెస్ ఏంటిది, అది ఏ టైంలో యూజ్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను గైస్. సో గైస్, ఫస్ట్ అయితే మీరు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్, ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ నేను 2-3 ఇమేజెస్ తీసుకొని క్రాప్ టూల్ అండ్ పర్స్పెక్టివ్ టూల్స్ గురించి అయితే నేను మీకు క్లారిటీ అయితే చెప్తాను. సో ఇక్కడ నేను ఒక 3 ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను గైస్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 ఇమేజెస్ అయితే తీసుకున్నాను గైస్. సో ఇక్కడ నేను ఒక కంప్యూటర్ది కానివ్వచ్చు, ఒకటి వాల్పేపర్ అంటే ఒక ఫ్రేమ్ది కానివ్వచ్చు, సో ఒక బర్త్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు క్రాప్ టూల్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ఇది మనకి క్రాప్ టూల్. సో గైస్, క్రాప్ టూల్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా పర్టికులర్ ఇమేజ్ మాత్రమే కావాలి అంటే ఆ ఇమేజ్ మాత్రమే మనం అక్కడి వరకు క్రాప్ చేసుకోవచ్చు, మిగతాదంతా మొత్తం స్కిప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంది ఈ ఇమేజ్లో, ఓన్లీ బర్ని మాత్రమే మనం తీసుకుందాం, అంటే మిగతాదంతా క్రాప్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకి ఓన్లీ బర్డ్ మాత్రమే వచ్చింది, మిగతాదంతా క్రాప్ అయిపోయింది. సో క్రాప్ టూల్ అంటే ఇంతే గాయస్. సో ఇంతకు మించి క్రాప్ టూల్ అయితే ఏముండదు. సో కానీ పర్స్పెక్టివ్ టూల్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీనికంటే. సో అది ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సపోజ్ ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్లో మనకి ఒక స్క్రీన్ అయితే ఉంది కదా. సో కేవలం ఆ స్క్రీన్ మాత్రమే మనం క్రాప్ చేయాలి అంటే అప్పుడు మనం పర్స్పెక్టివ్ టూల్ అనేది వాడాల్సి ఉంటుంది. సో నార్మల్ క్రాప్ టూల్ అనేది వాడితే మనకి అప్పుడు అది యూజ్ ఉండదు. సో ఇప్పుడు నేను నార్మల్ క్రాప్ టూల్ తోటి మీకు చూపిస్తాను, దానివల్ల యూజ్ ఉందో లేదో మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ క్రాప్ టూల్ వాడితే మనకి ఏమాత్రం లాభం లేదు, ఎందుకంటే మనకి అది ఎలా ఉందో అలానే వస్తుంది. కాకపోతే మనం పర్స్పెక్టివ్ టూల్ అనేది యూజ్ చేసి చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఈ పర్స్పెక్టివ్ టూల్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఏదన్నా మన వాల్ పైన ఏదైనా వాల్పేపర్ ఉన్నప్పుడు కానివ్వచ్చు, ఏదైనా ఫ్రేమ్ ఉన్నప్పుడు కానివ్వచ్చు, ఏదైనా మనకి పర్స్పెక్టివ్ టైప్లో ఉంటే ఆ ఫ్రేమ్ అనేది కానివ్వచ్చు ఏదన్నా, సో అప్పుడు మనం ఈ టూల్ అనేది యూజ్ చేసి యాజ్ ఇట్ ఈస్ మనం ఒక క్రాప్ చేసిన ఇమేజ్ ఎలా ఉంటుందో సో అలానే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్న స్క్రీన్ మనకి సరిగ్గా రాలేదు. సో ఇప్పుడు పర్స్పెక్టివ్ టూల్ యూజ్ చేసి మనం ఇప్పుడు ట్రై చేద్దాం, వస్తుంది. సో గైస్, ఇక్కడ జూమ్ చేసి సో గైస్ ఓన్లీ మనకు స్క్రీన్ మాత్రమే కావాలి అంటే మనం కార్నర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో కేవలం అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు నేను కార్నర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను స్క్రీన్కి. జూమ్ చేయాలి అంటే ఆల్ట్ మీద ప్రెస్ చేసి, కీబోర్డ్లో ఉన్న ఆల్ట్ మీద ప్రెస్ చేసి మన మౌస్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. సో షార్ట్ కట్ ఇది. సో నేనైతే స్క్రీన్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేసాగానే సో చూడొచ్చు ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే స్క్రీన్ మనకి స్ట్రేట్లో అయితే రావడం జరిగింది. సో ఇది మనకి పర్స్పెక్టివ్ టూల్ వల్ల యూజ్. సపోజ్ ఇంకోటి మనం చూద్దాం, ఈ వాల్పేపర్ చూద్దాం. సో ఎందుకంటే మీకు ఇంకో క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ వాల్పేపర్ అనేది చూస్తే. సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే గైస్. చూసారా గైస్? సో మనకి క్రాస్లో ఉన్న ఇమేజ్ అనేది స్ట్రేట్గా రావడం జరిగింది. ఈ విధంగా మనం పర్స్పెక్టివ్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, క్రాప్ టూల్ అండ్ పర్స్పెక్టివ్ టూల్ యూజెస్ అయితే ఇంతే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరా? సో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.